వెల్కమ్ టు లైఫ్ లైన్. సర్వైకల్ స్పాండిలైసిస్ అలానే వెన్నుముక్క సమస్యలకు పరిష్కార మార్గాలు అందించేందుకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సందీప్ టీవీ9 స్టూడియోలో ఉన్నారు. డాక్టర్తో మాట్లాడాలనుకునే వారు 66660337 లేకపోతే 66660338కి కాల్ చేయొచ్చు. హలో డాక్టర్. హలో. ఈ సర్వైకల్ స్పాండిలైసిస్ అంటే ఏంటి? సో సర్వైకల్ స్పాండిలోసిస్ మేజర్గా ఇది వెన్నెముకకి మరియు డిస్క్కి సంబంధించిన ఇబ్బంది అండి. సో సాధారణంగా మనకి కానివ్వండి అండ్ థొరాసిక్ రీజియన్లో అండ్ లంబార్ రీజియన్లో మొత్తం కలుపుకొని 31 చిన్న చిన్న వెముకలతోటి మనకి ఏర్పడి ఉంటుంది అండి. సో ఈ చిన్న చిన్న ఎముకలు మనం వెర్టిబ్రస్ అని పిలుస్తుంటాం అనమాట. సో వీటి ప్రతి 2 వెర్టిబ్రల్ మధ్యలో మనకి డిస్క్లు ఉంటాయి అండ్ ఈ పూర్తి స్పైన్ పైన నుంచి కింద వరకు కూడా బ్రెయిన్ ఎక్స్టెన్షన్గా స్పైనల్ కార్డ్ అనేది ఎక్స్టెండ్ అయి ఉంటుంది అనమాట. సో ప్రతి లెవెల్లో కూడా మనకి స్పైనల్ నర్వ్స్ అనేది ఆరిజిన్ అయితే ఉంటాయి. సో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో ఏమవుతుందంటే అనేక రకమైన కారణాల చేత, అధికంగా బరువు ఉండటం చేత కానివ్వండి, కాల్షియం మెటబాలిజం దెబ్బతింటం చేత, కాల్షియం లోపం వల్ల అండ్ ఒకే పొజిషన్లో కంటిన్యూస్గా ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో, ఉదాహరణకి మనం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో కానివ్వండి, డెస్క్ టాప్ చేసే వాళ్ళలో కానివ్వండి, ఒకటే యాంగిల్లో కూర్చొని పనిచేస్తుంటారు. ఇలాంటి వాళ్ళలో ఇంకా ఎక్కువ లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళలో కానివ్వండి ఈ స్పాండిలోసిస్ చేంజెస్ ఉంటాయండి. సో దీంట్లో ఏమవుతుందంటే బేసిక్గా మనకి ఈ డీజనరేటివ్ చేంజెస్ అనేటిది వెర్టిబ్రస్లో చోటు చేసుకోవటం, దాని మూలాన మనకి ఈ ప్రెషర్ ఎఫెక్ట్స్ అనేది డిస్కుల మీద పడి డిస్కులు కుదించుకుపోవటం అండ్ డిస్కులు గుండా వస్తున్న నరాల మీద మనకి స్పైనల్ నర్వ్స్ మీద పడటం అనేది జరుగుతూ ఉంటుందండి. సో దీనివల్ల మనకి చాలా రకాల లక్షణాలు ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా మెడభాగంలో జరిగితే సర్వైకల్ స్పాండిలోసిస్ అని, అదే నడుం భాగంలో జరిగితే లుంబార్ స్పాండిలోసిస్ అని అంటూ ఉంటాము. సో దీనివల్ల ఏమవుతుందంటే విపరీతమైన నొప్పి రావటం, మెడ తిప్పటంలో కష్టం ఉండటం అండ్ చేతులు 2 వైపులా కానివ్వండి, ఒకవైపు కానివ్వండి కూడా మనకి పెయిన్ రేడియేట్ అవుతూ ఉండటం, స్పర్శ తగ్గటం, నమ్నెస్, తీపులు తిమ్మిర్లు ఉండటం అండ్ ఈవెన్ సివియర్ స్టేజెస్లో మనకి పెన్ పట్టుకోవాలన్నా, టీకప్ పట్టుకోవాలంటే కూడా విపరీతంగా ఇబ్బందులు రావటం అండ్ కండరాలు కూడా పలచబడిపోవటం, ఇలాంటి అనేక రకమైన లక్షణాలు మనం చూస్తూ ఉంటామండి. మనకు కాల్ ఉన్నారు గోవింద్ గారు. గోవింద్ గారు హలో, మాట్లాడండి గోవింద్ గారు. డాక్టర్ మేడం, నేను నా పేరు గోవింద్ అండి, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి సార్. ఇప్పుడు నాకు 7 అంటే లాస్ట్ ఇయర్ 2016 స్పాండిలైటిస్ వచ్చింది సార్. మనకి ఎడం చేయికి, తర్వాత ఈ నెక్ కి లెఫ్ట్ సైడ్ భాగంలోని హెడ్ కిందని నరం లాగి విపరీతంగా నొప్పి రావడం మొదలైంది సార్. ఓకే. అయితే ఏమైందంటే ఇది ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాను సార్. వాడినా సరే దాని రిజల్ట్ ఏం లేదు సార్. అది దాని పెయిన్ మాత్రం అలాగే ఉంటుంది. మెడిసిన్ వాడినంత కాలం ఉంటుంది. మళ్ళీ బైక్ తీస్తే ఆ నరాలు మళ్ళీ నొప్పి రావడం మొదలెడుతున్నాయి సార్. ఈ వెన్నుపోసలకు నొప్పి రావడం, తర్వాత ఈ కాళ్ళకి తిమ్ముర్లు రావడం, చేతులు చిలకలేని తిమ్ముర్లు రావడం ఇలా జరుగుతుంది సార్. ఎక్కువ హెడ్ తో మూవింగ్ ఏది చేస్తే సరే అది నొప్పి వస్తుంది సార్ నాకు. అది తగ్గట్లేదు సార్. ఇది ఫిజియోథెరపీ కూడా ఒక 15 days చేయించాను సార్. మజిల్స్ లూజ్ చేస్తారు కదా సార్, కరెంట్ పెట్టడం ఇవన్నీ చేయించాను. ఎన్ని చేసినా సరే రిజల్ట్ అనేది కనబడలేదు సార్. ఫుడ్ కూడా ఐటమ్స్ కూడా మార్చాను. ఇది నువ్వులు, తర్వాత ఈ శనగత్తులు ఇలాంటివి కూడా ఐరన్ ఫుడ్ తీసుకుంటున్నాను. కానీ చాలా దిమ్ముగా ఉండడం, చాలా తిరుగుతున్నట్టు ఉండడం ఇలా ఎన్ని జరుగుతుంది సార్. చెస్ట్ కూడా కొంచెం లాగింది. నిద్ర పట్టట్లేదు సార్. నేను సర్వైకల్ స్పాండిలోసిస్లో మీరు చెప్పే లక్షణాలన్నీ చాలా కామన్గా ఉంటూ ఉంటాయండి. సో దీంట్లో గిడ్డినెస్ కూడా ఉంటుందండి. ఎందుకంటే మనకి తల భాగానికి సప్లై చేసే నరాలు కూడా మనకి ఈ సర్వైకల్ రీజియన్ నుంచి ఆరిజిన్ అవటం చేత ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో తూలు ఉండటం, మనిషిని ఒక పక్కకి లాగేస్తున్నట్టు ఉండటం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయండి. అందుకనే మనం స్పాండిలోసిస్ సమస్యతో ఉన్న వాళ్ళని బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుందండి. సో దీనికి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయండి. సో దీనివల్ల ఏమైతుందంటే నొప్పి ఒకటే తగ్గడం కాకుండా మనకి స్పాండిలో సమస్య నుంచి పూర్తిగా బయటపడటం కూడా జరుగుతూ ఉంటుందండి. అండ్ ఫిజియోథెరపీ కూడా చేశానంటున్నారు. కరెంట్ పెట్టడం అలాంటివి ఏమీ చేయొద్దండి. సింపుల్ నెక్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి. సో ఆ నెక్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండండి. కొన్ని రోజులు డ్రైవింగ్ అనేది అవాయిడ్ చేయండి. అండ్ బయటకు వెళ్ళేటప్పుడు ఏమైనా పనిరీత్యా బయటకు వెళ్తున్నప్పుడు కూడా సర్వైకల్ కాలర్ అనేది పెట్టుకోండి. సో అలా పెట్టుకోవడం చేత మనకి స్టిఫ్గా ఉంటుంది. ఈ ప్రెషర్ అనేది కొద్దిగా ఉపశమనం అనేది ఉంటుందండి. ఒకసారి మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్ని తీసుకొని హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి సార్. డాక్టర్ గారు క్షుణ్ణంగా పరీక్ష చేసి మీ సమస్యకి పరిష్కారం చెప్తారు. రమేష్ నల్గొండ నుండి కాల్ చేశారు. రమేష్ గారు. చెప్పండి సార్. డాక్టర్ ఉన్నారు, మాట్లాడే మీ సమస్య ఏంటో చెప్పండి.
అండి నేను ఒకసారి వెన్నుపూసకు బండి కొంచెం మా దెబ్బ తాకిందండి. ఓకే అప్పటి నుండి టాబ్లెట్ ఇట్లా ఎక్కడ చూసినా నొప్పుల టాబ్లెట్లు వేరే ఇస్తుండ్రని తగ్గదండి. ఓకే ఈ కాలు తిమ్మిరి వచ్చినట్టు కాలు గుంజడం లాగడం అండి. ఈ నడుము కూర్చుంటే టైరింగ్ చేస్తుంది, నడుము నొప్పి లేవడం. ఓకే అండి. ఎక్కడ చాలా హాస్పిటల్ పోయినా ఎక్కడ పోయినా తగ్గడం లేదండి. ఓకే అండి. ఓకే అండి. సో చాలామందిలో కూడా మనకి ఎక్కువసేపు కూర్చొని చేసే ప్రొఫెషన్స్లో ఈ సమస్య చూస్తుంటామండి. ఎందుకంటే కూర్చొని ఉన్నప్పుడు మన బరువంతా కూడా మన లంబార్ వెర్టిబ్రస్ మీద పట్టడం అనేది జరుగుతూ ఉంటుందండి. సో టైలరింగ్ చేస్తున్నట్టు మీ మాటలో తెలుస్తుంది. ఎక్కువసేపు అలా కూర్చొని టైలరింగ్ కంటిన్యూస్గా చేయడం చేత ఈ ప్రెషర్ ఎఫెక్ట్స్ అనేది పడి డిస్క్ బల్జులు కానివ్వండి, లేకపోతే డిస్క్ ప్రొలాప్స్లు ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుందండి. అండ్ దీనికి ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ కూడా మనకు ఒకసారి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరగడం అనేది జరిగిందంటున్నారు. కాబట్టి మనకి మార్పులు అనేది చాలా తొందరగా వస్తూ ఉంటాయండి. సో దీనికి తగినట్టుగా ఫిజియోథెరపీ, సింపుల్గా ఫిజియోథెరపీ చేసుకుంటూ ఉండండి. ఎక్కువసేపు కూర్చొనేటప్పుడు కనీసం గంటకు ఒకసారన్నా లేచి చిన్న చిన్న నడుముకు సంబంధించిన లంబార్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ మీరు లైఫ్ లీడ్ చేయగలిగితే, అలాగే ట్రీట్మెంట్ కనుక తీసుకోగలిగితే ఈ నడుము నొప్పులు, కాళ్ళలోపి గుంజటం కానివ్వండి, ఈ నమ్నెస్ ఉండటం ఇవన్నీ కూడా తగ్గుతాయండి. సర్టెన్ టైం పీరియడ్ తర్వాత ఎక్కువగా పనిచేసే ఆడవాళ్ళు ఈ సమస్య చాలా కామన్గా కనపడుతూ ఉంటుంది. ఏంటంటారు దీనికి, ఏంటి ప్రాబ్లం ఏంటంటారు? ఓకే అండి. సర్టన్ ఏజ్ తర్వాత మనకి ఈ లంబార్ స్పాండిలోసిస్ చాలా మందిలో చూస్తూ ఉంటామండి. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు కూడా హౌస్ హోల్డ్ వర్క్స్ వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. సో విపరీతంగా బరువులు మోయటం కానివ్వండి, లేకపోతే ఫ్లోర్ క్లీనింగ్స్ కానివ్వండి, ఇలా వంగి ఎక్కువ చేసుకోవడం చేత మనకి ఈ చేంజెస్ అనేది, ప్రెషర్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువ పడుతూ ఉంటాయండి. అండ్ మోర్ ఓవర్ ఒక దశలో హార్మోనల్ చేంజెస్ అనేది ఆడవాళ్ళలో చాలా చూస్తూ ఉంటామండి. దీనివల్ల కాల్షియం దెబ్బతింటం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాల్షియం మెటబాలిజం బాగా తగ్గిపోవటం కానివ్వండి, సీరం కాల్షియం లెవెల్స్ బాగా తగ్గిపోతే, అలాగే విటమిన్ డి లెవెల్స్ బాగా తగ్గిన వాళ్ళలో కూడా ఈ స్పైన్ అనేది చాలా వీక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. సో డీజనరేటివ్ చేంజెస్ చాలా ఎర్లీగా చోటు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఇది పర్టికులర్గా మనకి కంపారిటివ్గా మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటారు. కాబట్టి రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా మంచి విషయం అండి. అండ్ అదుపులో పెట్టుకోవాలి, బరువుని కానివ్వండి, డైట్ని కానీ అదుపులో పెట్టుకొని మనం లైఫ్ లీడ్ చేస్తే ఈ సమస్యల నుంచి రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. ప్రభాకర్ గుంటూరు నుండి కాల్ చేశారు. ప్రభాకర్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. సార్ నాకు ఈ ఒక సార్ హలో చెప్పండి సార్. ప్రభాకర్ గారు వింటున్నాను. సార్ నాకు ఒక 5 years నుంచి స్పాండిలైటిస్ ఉందండి. ఓకే అండి. నెక్ను ఇది ఉంది సార్. ఓకే. అయితే మన హోమియోపతిక్ వాడాను సార్. ఓకే అండి. హోమియోపతిక్ వల్ల అంత యూజ్ లేదు సార్. తర్వాత ఫిజియోథెరపీ కూడా చేయించాను. ఓకే అండి. తర్వాత ఈ మధ్య వల్ల ఒక 6 months నుంచి నెక్ ఏరియాలో బాగా పెయిన్ వస్తుంది సార్. ఓకే అండి. నాకు షుగర్ ఉంది. ఓకే. కానీ కంట్రోల్లోనే ఉంది. ఓకే అండి. ఎంతకాలం నుంచి ఉంటుందండి షుగర్? షుగర్ వచ్చి ఒక 5 years నుంచి. ఓకే అండి. ఓకే. ఓకే. కానీ కంట్రోల్లోనే ఉంటుంది, ఎప్పుడు ఎక్సీడ్ కాలేదు సార్. ఓకే అండి. సో ఈ స్పాండిలైటిస్కి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఆల్రెడీ మీరు బయట వాడుకున్నారని చెప్తున్నారు కదా, ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కూడా ట్రై చేసి చూడండి సార్. మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చాలా అడ్వాన్స్డ్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ అనేది చాలా క్లాసికల్గా ఫాలో అవుతూ ఉంటారు సార్. అండ్ చాలా బెస్ట్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ అనేది మీకు చాలా మంచిగా దొరుకుతాయండి. దీనివల్ల మనకి స్పాండిలోసిస్ సమస్య నుంచి పూర్తిగా బయటపడేటట్టుగా మన మెడికేషన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ దీంతోపాటు సింపుల్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కానివ్వండి, దానికి సంబంధించిన డైట్ కూడా మీకు డాక్టర్ గారు మీరు ఏ స్టేజ్లో ఉన్నారో గుర్తించి దానికి తగ్గట్టుగా డాక్టర్ గారు మీకు అడ్వైస్ చేయడం జరుగుతుందండి. కాబట్టి పర్మనెంట్గా ఖచ్చితంగా సర్జరీలోకి పోకుండా మీకు ఉన్న లక్షణాలు కానివ్వండి, స్పాండిలోటిస్ సమస్య నుంచి బయటకు వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. చాలామంది స్పాండిలైసిస్ సమస్య అనగానే మసాజ్కి ఎక్కువ మసాజ్ ఆప్షన్ అనేది తీసుకుంటూ ఉంటారు. బట్ హౌ ఫార్ మసాజ్ అనేది కరెక్ట్ అంటారు? ఓకే అండి. సో చాలామంది కూడా ఈ స్పాండిలోసిస్లో ఎక్కువ మనం చూస్తే ఈ మజిల్ స్టిఫ్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఎక్కువ ఒకటే పొజిషన్లో కూర్చునటం చేత ఈ మజిల్స్ అనేది స్ట్రెయిన్ అవ్వటం చేత మనకి ఈ ప్రెషర్ ఎఫెక్ట్స్ మనకి వెన్నుపూస మీద పడటం కూడా మనకు చూస్తూ ఉంటామండి. అందుకని చాలామంది ఈ మసాజ్కి వెళ్తూ ఉంటారు. సో మసాజ్కి వెళ్ళటం చేత మజిల్ రిలాక్సేషన్ కొంతవరకు వచ్చినప్పటికీ కూడా లోపల ఉన్న
ప్రెషర్ ఎఫెక్ట్స్ అనేది కంటిన్యూస్ అవుతూనే ఉంటాయి అండ్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుందండి. సో మసాజెస్ తాత్కాలికంగా ఉపశమనం ఉంటుందండి. అందుకని ఈ చేంజెస్ని మనం తగ్గించుకునే విధంగా ట్రీట్మెంట్స్ తీసుకుంటూ అండ్ ఎవ్రీ టైం మసాజ్ కాకుండా కొన్ని సింపుల్ నెక్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, సింపుల్ లంబార్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ మనకి గంటకు ఒకసారి లేచి నడవడం కానివ్వండి, సిట్టింగ్ ప్రొఫెషన్స్లో సెడెంటరీ జాబ్స్ చేసే వాళ్ళల్లో కూడా గంటకు ఒకసారి అట్లీస్ట్ ఒక 5 minutes రిలాక్స్ అవుతూ ఉంటే కనుక ఈ మసాజ్ అవసరం కూడా లేకుండా స్పాండిలోసిస్ని తగ్గించుకోవచ్చు అండి. అలానే సిట్టింగ్ అండ్ స్లీపింగ్ పోస్చర్స్ ఇంపార్టెంట్ అంటారు. ఏ పొజిషన్స్ బెటర్ అంటారు? తప్పకుండా అండి. సో ఈ స్పాండిలోసిస్ చేంజెస్ వచ్చినాక మనకి ఈ సిట్టింగ్ అండ్ స్లీపింగ్ పొజిషన్స్లో ఖచ్చితంగా ఆల్టరేషన్స్ రావాలండి. సో ఎందుకంటే ఈ స్పాండిలోసిస్ వాళ్ళకి మనం ఎక్కువ ప్లెయిన్ సర్ఫేస్ మీద చెక్కబల్ల మీద ఒక చిన్న బొంత లాంటిది కానివ్వండి అలాంటిది వేసుకొని పనుకోమని చెప్తాము, జరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే చాలా బెడ్డింగ్స్ కనుక ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా కానీ లేకపోతే చేంజెస్ ఉంటుంటే చేత మనకి ఈ ప్రెషర్ కూడా మళ్ళీ స్పైన్ మీద పడటం అనేది జరుగుతూ ఉంటుందండి. సో ఈ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ సిట్టింగ్ పోస్చర్స్ ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ డెస్క్ జాబ్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళ హైట్కి తగ్గట్టుగా ఈ సిస్టమ్ని కానివ్వండి ఈ డెస్క్ని అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంటుందండి. బాలకృష్ణ కాకినాడ నుండి కాల్ చేశారు. బాలకృష్ణ గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా కాల్లో మేడం మాట్లాడండి. డాక్టర్ ఉన్నారు. సార్ నమస్తే సార్, నేను బాలకృష్ణ మాట్లాడుతున్నాను కాకినాడ నుంచి. చెప్పండి బాలకృష్ణ గారు. నాకు ఇలా ఈ ఎడమ చేతిలో నొప్పి అండి, మెడలో నొప్పి, మన ఈ నడుమది బాగా లాగుతుందండి, పని చేయలేనటువంటి పరిస్థితిగా ఉంటుంది సార్. ఒక 4 years నుంచి ఇదే పరిస్థితి అండి. ఓకే అండి. ఒక కుడి చేతిలోకేనా ఎడమ చేతిలోకి కూడా వస్తుంటుందా అండి నొప్పి? లేదు సార్, ఎడమ చేతి నొప్పి వస్తుందండి. ఎడమ చేతి నొప్పి విపరీతంగా ఉంటుంది. ఓకే. కొంచెం నడవడానికి కూడా కొంచెం కష్టంగా మారింది సార్. మామూలుగా మెడిసిన్ వాడుతున్నానండి కాకినాడ నుంచి. ఓకే. అవి ఏం అసలు రిలీఫ్ అయినట్టు ఏం కనపడలేదు సార్. ఓకే అండి. ఓకే. సో ఒకసారి నెక్ ఎక్స్రే ఏపీ అండ్ లేటరల్ వ్యూస్ ఒకసారి చేయించండి సార్. ఒకసారి చేంజెస్ ఎలా ఉన్నాయో కూడా మనం చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి సార్. సో దట్ క్లియర్గా డాక్టర్ గారు ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి మీకు కావాల్సిన జాగ్రత్తలు కానివ్వండి అండ్ కంప్లీట్గా ఫిజికల్ ఎగ్జామిన్ చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఒకసారి ఈ నెక్ ఎక్సర్సైజ్ కానివ్వండి, నెక్ ఎక్స్రే కానివ్వండి చేయించుకొని ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి సార్. చాలా మంది సమస్య ఉన్న వాళ్ళు చాలా సివియర్ స్టేజెస్కి వచ్చిన తర్వాతే డాక్టర్ని కన్సల్ట్ చేస్తుంటారు. బట్ ఇది బిగినింగ్లోనే ఎలా గుర్తుపట్టచ్చు అంటారు? ఓకే అండి. సో బిగినింగ్లో కూడా మనకి తరచూ ఈ మెడనరాల నొప్పులు రావడం కానివ్వండి లేకపోతే నడుము నొప్పి రావడం కానివ్వండి జరుగుతూ ఉంటుందండి. సో చాలామంది కూడా ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వడం చేత మనకి నొప్పి వస్తుంది అని చెప్పేసి సింపుల్గా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం కానివ్వండి ఇలాంటివి జరుగుతూ ఉంటుందండి. కానీ ఎప్పుడైతే కంటిన్యూస్ పెయిన్ ఉంటుందో అప్పుడు పేషెంట్ గుర్తించడం అనేది జరుగుతూ ఉంటుందండి. సో ఈ కంటిన్యూస్ పెయిన్ కనుక మనం ఆ స్టేజ్లో కూడా అజాగ్రత్త చేస్తే గ్రాడ్యువల్గా మనకి రేడియేటింగ్ పెయిన్స్ అనేది తయారవుతాయండి. సో మెడనరాలు కాస్త మెడనరాల నొప్పులు క్రమేణా ఒక చేతిలో కానివ్వండి లేకపోతే 2 చేతుల్లో కానివ్వండి రేడియేట్ అవుతూ ఉండటం, అలాగే నడుము నొప్పులు ఒక కాల్లో కానివ్వండి పిర్రల వెనక భాగం నుంచి తొడ వెనక భాగం నుంచి కూడా అరికాలు వరకు పెయిన్ రేడియేట్ అవ్వటం గుంజటం లాంటివి జరుగుతూ ఉంటుందండి. దీన్నే మనం సయాటిగా అని అంటూ ఉంటారు. సో దీంతోపాటు మనకి నమ్నెస్ కూడా క్రమేణా స్టార్ట్ అవుతుంది అండి. సో గ్రాడ్యువల్గా తిమ్మిలు రావటం, స్పర్శ తగ్గటం, తీపులు ఉండటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. అలాగే సర్వైకల్ స్పాండిలోసిస్లో మనకి గిడ్డినెస్ ఉండటం, మనిషిని ఒక పక్కకు లాగేస్తున్నట్టు, ఆక్సిపిటల్ హెడేక్స్ అంటే తల వెనక భాగంలో తలనొప్పి ఉండటం, పొద్దున్నే నిద్ర లేచాక తలనొప్పులు ఎక్కువ అవ్వటం ఇలాంటి లక్షణాలన్నీ చూస్తుంటామండి. రాజు కర్నూలు నుండి కాల్ చేశారు. రాజు గారు. హలో. చెప్పండి రాజు గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. సార్ మాకు వచ్చేసి C4 to C6 C7 ఆస్టియోపైట్స్ అని చెప్పారు సార్. ఓకే అండి. చాలా మంది డాక్టర్ని కలిసాం సార్. అసలు ఎంత భయంకరమైన ఇబ్బంది ఉందంటే మా రోజువారీ పనులు కూడా చేసుకోలేక ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తుంది సార్. అంత భయంకరంగా ఉంది సార్ పెయిన్. అంటే మా డౌట్ ఏమంటే సార్ ఇప్పుడు ఈ హోమియో తీసుకోవడం వల్ల మాకు పర్మనెంట్ క్యూర్ అంటూ ఉంటుందా సార్? తప్పకుండా. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు KSC హాస్పిటల్ డాక్టర్ డిసోజా గారు బిఫోర్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ అని ఎక్స్రే ఇస్తున్నారు సార్. అయిపోయి ఇప్పుడు అలా అటువంటి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏమన్నా ఉందా హోమియో? తప్పకుండా ఉంటుందండి. సో మీ వయసు ఎంత ఉంటుందండి ఇప్పుడు? సార్ 40 సార్.
40 అండి. సో ఆస్టియోఫైట్స్ అంటే నథింగ్ బట్ డీజనరేటివ్ చేంజెస్ అండి. సో ఈ డీజనరేటివ్ చేంజెస్ని మనం అదుపులోకి తెచ్చుకోవచ్చు అండి. సో గ్రాడ్యువల్గా ట్రీట్మెంట్ అనేది మీ పర్సనాలిటీకి సెట్ అయ్యేటట్టుగా మీకున్న అలవాట్లకు కానివ్వండి, మీ జీవన విధానానికి కానివ్వండి, మీకున్న సిమ్టమ్స్కి కానివ్వండి, అన్నిటికీ కూడా సూట్ అయ్యే విధంగానే మనం ట్రీట్మెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంటుందండి. దీన్నే మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ అంటాము. సో దీని ద్వారా ఖచ్చితంగా మనకి ఈ ఆస్టియోఫైట్ ఫార్మేషన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అండ్ దాని ద్వారా వచ్చే నొప్పులు కానివ్వండి అండ్ డిస్క్ కంప్రెషన్స్ కానివ్వండి ఇలాంటిది ఉంటే కూడా మనం అదుపులోకి తెచ్చుకోవచ్చు అండి. సో సైమల్టేనియస్గా ఫిజియోథెరపీ సాయం కూడా తీసుకుంటూ మెడికేషన్స్ కనుక తీసుకోగలిగితే మీకు చక్కని ఫలితాలు మనం అందిస్తామండి. తప్పకుండా జరుగుతుందండి. ఒకసారి నియరెస్ట్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి సార్. ముఖ్యంగా ఆడవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? తప్పకుండా అండి. సో ముఖ్యంగా ఆడవాళ్ళలో మనకి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయం అండి. సో కాల్షియం రిచ్ డైట్ కానివ్వండి అండ్ విటమిన్ డి అందాలి అంటే ఎక్కువగా మజ్జిగ తీసుకోవడం జరగాలి. అండ్ సన్లైట్కి ఎర్లీ మార్నింగ్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉండాలండి. సో ఈ రెండింటితో పాటు మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీగా చూసుకోవాల్సిన విషయం అండి. చాలామంది ఆడవాళ్ళలో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా డల్గా ఉంటుందండి. సో ఇంట్లో పనులు చేసుకోవడం సరిపోతుంది కదా, ఎక్కడ మళ్ళీ వాకింగ్ కానీ అలాంటివి వెళ్ళడం కుదరట్లేదు అని అంటారు. కానీ ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ వాకింగ్స్ చేసుకోవటం, బరువుని అదుపులో ఉంచుకోవటం, పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవటం, థైరాయిడ్ కానివ్వండి, డయాబెటీస్ కానీ ఇలాంటి సమస్యలు ఉంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఆడవాళ్ళలో ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉంటూ ఉంటాయి, చాలా నొప్పులు చూడాల్సి వస్తుందండి. వెన్నుముక్క సమస్యలో ఎక్కువగా చూసే సమస్య ఏంటంటారు? సో ముఖ్యంగా మనకి స్పాండిలోసిస్ మనం చాలా తరచూ చూస్తూ ఉంటామండి. వెదర్ సర్వైకల్ స్పాండిలోసిస్ కానివ్వండి, లంబర్ స్పాండిలోసిస్ కానివ్వండి, ఈ రెండు లక్షణాలు మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటామండి. ఇదే కాకుండా మనకి ఇంకా డిస్క్ ప్రొలాప్స్లు, డిస్క్ బల్జులు కూడా మనం చాలా తరచుగానే చూస్తూ ఉంటామండి. ఈ రెండు కాకుండా అదర్ వేరియంట్స్ ఏంటంటే మనకి యాంకలైజింగ్ స్పాండిలోసిస్ కూడా చూస్తూ ఉంటామండి. సో ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. మన స్పైన్ కాస్త ఎస్ షేప్లో ఉంటుందండి. కాకపోతే ఈ యాంకలైజింగ్ స్పాండిలోసిస్లో ఏంటంటే చాలా స్టిఫ్గా రిజిడ్గా అయిపోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల స్టిఫ్నెస్ అవ్వటం, పెయిన్ ఉండటం, కింద పడ్డ వస్తువులు వంగి తీసుకోవాలన్నా, మనిషిని పక్కకు తిరిగి చూడాలంటే కూడా ఇబ్బందులు ఉండటం, ఒకవేళ చూడాల్సిన పరిస్థితి ఉంటే మొత్తం శరీరం అంతా కూడా పక్కకి తిప్పి చూడాల్సిన అవసరం రావటం, ఇలాంటి ఆటో ఇమ్యూన్ సమస్యలు కూడా మనం స్పైన్కి చూస్తూ ఉంటామండి. అలాగే మనకి ఇంకా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కూడా ఈ స్పైన్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటుందండి. ఉదాహరణకి ట్యూబర్కులోసిస్ కానివ్వండి, ఇలాంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా స్పైన్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది కొద్దిగా రేర్ ప్రెజెంటేషన్స్ ఉంటాయండి. సో కామన్గా తరచూ వచ్చేది మనకి స్పాండిలోసిస్ అండ్ స్పాండిలైటిస్ మనం ఎక్కువ చూస్తుంటాం. మరి ఈ సమస్య ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పనులు చేయకూడదంటారు? సో స్పాండిలోసిస్ సమస్యతో బాధపడుతున్న వారు ముందు బరువులు తీయటం కానివ్వండి, కింద నుంచి బరువులు మోయటం, బకెట్స్ లిఫ్ట్ చేయటం, ఇలాంటి వెయిట్ లిఫ్టింగ్ పనులు ఏవి చేయకుండా రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ సింపుల్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్లు చేసుకోవాలండి. సో వైలెంట్ ఎక్సర్సైజ్ చేయడం చేత ఈ స్పాండిలోసిస్ ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. అలాగే డ్రైవింగ్ చేసే వాళ్ళని కానివ్వండి అండ్ డెస్క్ జాబ్ చేసే వాళ్ళలో దానికి తగ్గట్టు హైట్ని మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ రెగ్యులర్గా లాంగ్ డ్రైవ్స్ చేసేవాళ్ళు సర్వైకల్ స్పాండిలోసిస్తో బాధపడుతుంటే సర్వైకల్ కాలర్ అనేది పెట్టుకోవడం చాలా ముఖ్యమండి. అలాగే లంబార్ స్పాండిలోసిస్తో బాధపడేవారు లంబార్ బెల్ట్ అనేది పెట్టుకొని మనం పనులు చేసుకోవడం అనేది చాలా మంచిదండి. అలాగే పనుకునేటప్పుడు కూడా ప్లెయిన్ సర్ఫేస్ మీద లైక్ చెక్కబల్ల మీద పనుకొని ఒక బొంత వేసుకొని చెక్కబల్ల మీద పనుకోవడం చాలా మంచిదండి. బెడ్డింగ్ యూసేజ్ కంటే కూడా ఈ రకంగా మనకి కార్డ్స్ మెయింటైన్ చేసుకోగలిగితే మనం స్పాండిలోసిస్ నుంచి తొందరగా బయటపడతామండి. కొన్ని కేసెస్లో సర్జరీ రెఫర్ చేస్తూ ఉంటారు, కానీ సర్జరీ సేఫ్ అంటారా? ఓకే అండి. సో కొన్ని కేసెస్లో ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం కూడా రావచ్చండి. సో అది ఎలాంటి కేస్ సర్జరీకి వెళ్ళాలి అనేది డాక్టర్ గారు చూసి పరీక్ష చేసి నిర్ధారణ చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. సివియర్ కంప్రెషన్, చాలా తీవ్రంగా నరం ఒత్తుకుపోవటం కానివ్వండి, అండ్ ఇది మెడభాగంలో చోటైనా నడుం భాగంలో చోటు చేసుకున్న ఒకవేళ విపరీతంగా నరం ఒత్తుకుపోయి కాలు తీసి కాలు వేయలేని పరిస్థితి, అలాగే చేయి కదపలేని పరిస్థితి కానివ్వండి, ఇమాసియేషన్ కండరాలు పల్చన పడిపోవటం కానివ్వండి, లేకపోతే ఫైన్ మూమెంట్స్ చిన్న చిన్న పనులు చేసుకోవటంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కంప్లీట్గా బెడ్ రిడన్ స్టేజ్లో ఉంటున్నారు అన్నప్పుడే మనం సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి. సో సింపుల్ పెయిన్ కానివ్వండి, సింపుల్ నమ్నెస్లు ఉంటున్నప్పుడు కూడా చాలామంది తెలుసో తెలియకో సర్జరీకి వెళ్తూ ఉంటారండి. సో ఇలాంటి స్టేజెస్లో సర్జరీకి వెళ్ళకుండా సింపుల్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసుకుంటూ హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ కనుక తీసుకోగలిగితే సర్జరీని అవాయిడ్ చేసుకుంటూనే మనకి స్పాండిలోసిస్ నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుందండి. లింగమూర్తి వరంగల్ నుండి కాల్ చేశారు. లింగమూర్తి గారు. హలో సార్, నేను చెప్పండి సార్. నేను ఆపరేషన్ చేస్తున్నాను సార్. ఓకే.
ఆపరేషన్ చేసుకున్నాను. నాకు ఎన్నుపోస బొక్క అట్లే కూర్చున్నాను సార్. ఎక్కడండి, ఏ భాగంలో ఆపరేషన్ అయింది? నడుము భాగంలోనా మెడ భాగంలో? ఎన్నుపోస బొక్క కింది కానీ. హలో ఎన్నుపోస బొక్క కొద్దిగా కింది కానీ అయింది నడుము. ఓకే అండి. అట్లే మళ్ళా ఈ కాలు అట్లే కూర్చుంది. బాగా అవస్థ పెడతాను. ఓకే ఓకే అండి, చెప్పండి. చెప్తాను సార్. సో ఇప్పుడు ఆపరేషన్ చేసుకున్నా కూడా నొప్పులు ఉంటున్నాయండి? సార్ చాలా మందిలో కూడా ఇలాంటి కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ మనం చూస్తూ ఉంటామండి. సో ఈవెన్ సర్జరీ తర్వాత కానివ్వండి, లేకపోతే డిస్కెక్టమీ కానివ్వండి, లామినెక్టమీ కానివ్వండి, చేసుకున్నా కూడా చాలామంది ఈ నడుము నొప్పి కానివ్వండి, అలాగే మెడ నొప్పులతోటి బాధపడుతూ ఉంటారండి. సో దీనికి కూడా చాలామంది మంచి ట్రీట్మెంట్స్ హోమికేర్ ఇంటర్నేషనల్లో ఉన్నాయండి. సో ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ తర్వాత కూడా పోస్ట్ సర్జికల్ ఎఫెక్ట్స్ని కూడా మనం తగ్గించుకొని సిమ్టమాటిక్ రిలీఫ్ ఇచ్చే విధంగా మనం ట్రీట్మెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుండదండి. కాబట్టి ఒకసారి ఆపరేషన్, ఏ రకమైన ఆపరేషన్ జరిగింది, ఏ లీజన్స్ ఎక్కడక్కడ ఏ లెవెల్స్లో చేశారనే రికార్డ్ మీకు డిశ్చార్జ్ సమరీలో ఇచ్చుంటారు. కాబట్టి ఒకసారి ఆ సమరీని తీసుకొని దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి సార్, తప్పకుండా మీకు సహాయపడుతుంది. మరి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఈ స్పాండిలోసిస్ కానివ్వండి, వెన్నెముకకి సంబంధించిన ఇబ్బందులకి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ అనేది మనం ప్రధానంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. సో టోటల్గా అసలు సమస్య ఎలా మొదలైంది, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు, ఎంత తీవ్రంగా ఉంది అనేది డాక్టర్ గారు క్షుణ్ణంగా పరీక్ష చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్స్తో పాటు మనకి డైట్ అండ్ మేనేజ్మెంట్ పార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో పేషెంట్ యొక్క స్టేజ్ని, సివియారిటీని బట్టి ఫిజియోథెరపీ, ఎలాంటి ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు చేసుకోవాలి, లంబార్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఏ స్టేజ్కి తగ్గట్టు ఎక్సర్సైజెస్ చేసుకోవాలి అనేది క్లియర్గా వివరించడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి మీకు మేనేజ్మెంట్ పార్ట్ కూడా హోమియోకేర్ ఇంటర్నేషనల్ దొరుకుతుందండి. సో ఈ రకమైన ట్రీట్మెంట్స్ ద్వారా మీకు కంప్లీట్ సొల్యూషన్ అనేది స్పాండిలోసిస్ సమస్య నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుందండి. ఏజ్ వైజ్ ట్రీట్మెంట్ ఉంటుందా? తప్పకుండా అండి. సో ఈ స్పాండిలోసిస్ చాలా తక్కువ ఏజ్లో, చిన్న ఏజెస్లో కూడా వస్తుందండి. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఇదివరకు మనం చూసుకుంటే 35-40 ఇయర్స్ తర్వాత మనకి ఈ స్పాండిలోసిస్ సమస్య చూస్తూ ఉంటామండి. దీనికి ఏంటంటే ఈ డీజనరేటివ్ చేంజెస్ కారణం అయితే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఎర్లీ ఏజ్లో కూడా, ఈవెన్ 20 to 30 ఇయర్స్ ఏజ్లో కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోలేకపోవడం చేత అండ్ మోడర్నైజేషన్కి అలవాటు పడటం చేత, ఫిజికల్ యాక్టివిటీ బాగా లోగా ఉండటం చేత మనకి ఈ స్పాండిలోసిస్ చాలా తొందరగా వస్తుంటుందండి. సో వీళ్ళకి ఏజ్కి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ ఇచ్చుకుంటూ, అలాగే ఏజ్కి తగ్గట్టుగా మనం ఈ ఫిజియోథెరపీ కూడా అడ్వైస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. అండ్ ప్రాపర్ డైట్ కానివ్వండి, ఏ కారణం చేత ఈ స్పాండిలోసిస్ ఉంటుంది, మన లైఫ్ స్టైల్లో ఎటువంటి పద్ధతులను మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా మనం క్లియర్గా వివరించడం అనేది జరుగుతుందండి. మరి ట్రీట్మెంట్ తర్వాత రికరెన్స్ ఛాన్సెస్ ఎలా ఉంటాయి? సో ట్రీట్మెంట్ తర్వాత సాధారణంగా రికరెన్సెస్ ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటాయండి. కానీ కొద్ది మందిలో రిపీటెడ్గా యాక్సిడెంట్స్కి ఎఫెక్ట్ అవ్వడం చేత కానివ్వండి, అండ్ లాంగ్ డ్రైవ్స్ చేసే వాళ్ళలో కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ ఉంటారండి. సో డ్రైవింగ్లో సాధారణంగా ఒడిదుడుకులు అనేది చాలా సర్వసాధారణం అండి. దీన్ని మనం మైక్రో ట్రామాస్ అంటూ ఉంటాం అన్నమాట. సో ఇలాంటి మైక్రో ట్రామాస్ మళ్ళీ రియకర్ అయ్యి ఒక పెద్ద ప్రాబ్లంకి మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీరు ఆ తర్వాత స్పాండిలోసిస్ సమస్య నుంచి బయటపడ్డాక కూడా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అవి ఎలాంటివి ఏంటి అనేది కూడా డాక్టర్ గారు క్లియర్గా వివరిస్తారు. దాన్ని మెయింటైన్ చేసుకోగలిగితే రికరెన్సెస్ అనేది చాలా తగ్గిపోతాయండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఈరోజు లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.